హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చింటూ. నేను పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది ఫస్ట్ వీడియోలో సరిగ్గా మాటలు వస్తున్నాయి. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఎలా అంటే మన సైడు ఏడుపాయలు సుమక్క సార్లక్క జాతర ఉంటుంది కదా, అలాంటి టైప్లో అనమాట. చాలా రోజుల నుంచి పోదామని అనుకుంటున్నాం కానీ పోలేము. ఈ రోజు కుదిరింది, టైం వచ్చింది, పోయినాం. గంధర్వ ధామ్ హనుమాన్జీ మందిర్కి వచ్చాను. ఈ టెంపుల్ డాక్టర్ హనుమాన్జీ అని పిలుస్తారు. ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడికి హెల్త్ ప్రాబ్లమ్స్తో వచ్చి హనుమాన్జీ బ్లెస్సింగ్స్తో రిలీఫ్ పొందుతారు అని నమ్ముతారు. సో నేను కూడా కొంచెం ట్రై చేసి నేను వద్దామని వచ్చినా, కానీ ఇక్కడికి వచ్చి దర్శనం తీసుకున్నాం. మొత్తం అయిపోయింది. కొద్దిసేపు టైం పాస్ చేసినాం ఫ్రెండ్స్తో, మేము అందరం మాలలు తీసుకున్నాం. తినడానికి వెళ్ళినాం కానీ అక్కడ ఇటు నుంచి అటు నుంచి మొత్తం గేట్లు వేసేసారు. చాలామంది జనాలు ఉన్నారు ఈరోజు, ఎందుకని ఇట్లనే తిరిగినాం లోపల మొత్తం అక్కడిక్కడ. కొద్దిసేపు లాస్ట్ అయినాక మా డబ్బులతోటి మేమే తిన్నాం. ఏమంటారు దాని పేరు కూడా తెలియదు. చాలామంది ఉన్నారు ఇక్కడ. లోపల ఫోన్ ఎలా లేదు కానీ అందుకని కొంచెం దొంగతనంగా తీసిన నేను. సో చూడండి మీరు కూడా, చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అండ్ చాలామంది వస్తారు ఇక్కడికి, దూరం నుంచి వస్తారు. మన సైడ్ ఎట్లా ఏడుపాయలు అట్లా ఉంటుంది చూడు, అలానే ఇక్కడ కూడా చాలామంది వస్తారు పీపుల్స్. మాకు కూడా టైం ఉండదని వెళ్ళొచ్చేద్దామని పోయినాం. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా ప్లేస్, చాలా పెద్ద స్పేస్లో కట్టేసారు దీనికి అయితే. అండ్ ఈ టెంపుల్ గొప్పతనం ఏంటిదంటే, చాలామంది క్యాన్సర్ తోటి పెద్ద పెద్ద రోగాలతోటి వచ్చి ఇక్కడ క్యూర్ అయిపోయిందండి నిజంగా అంట. అందుకని ఈ హనుమాన్ మందిర్ని డాక్టర్ హనుమాన్జీ అని పిలుస్తారంట. నేను కూడా షాక్ అయిపోయాను ఫస్ట్. దేవుణ్ణి ఇలా పేరు పెట్టి పిలవడం ఏంది అని నేను కూడా షాక్ అయిపోయాను. కానీ వాళ్ళ నమ్మకం. మనం ఫస్ట్ ఇది స్మాల్ విలేజ్ టెంపుల్గా స్టార్ట్ అయింది అండ్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండ్ చేశారు దీనికి. ఇప్పుడు చూస్తే కంప్లీట్గా బిగ్ కాంప్లెక్స్గా డెవలప్ అయింది విత్ ప్రాపర్ దర్శనం ఏరియా అండ్ చాలా పెద్ద హాల్స్ ఉన్నాయి అందులో. డాక్టర్ హనుమాన్జీ అని ఎందుకు పిలుస్తారంటే, లోకల్లో ఉండే భక్తులు నమ్ముతారు హనుమాన్జీ ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్, మెంటల్ స్ట్రెస్ అండ్ సీరియస్ డిసీజెస్ నుంచి రిలీఫ్ ఇస్తారు అని. కానీ చాలామంది మెడికల్ రిపోర్ట్స్తో వచ్చి ప్రేర్ చేస్తారు. రికవరీ స్టోరీస్ వల్ల ఈ టెంపుల్కి డాక్టర్ హనుమాన్జీ అని పేరు వచ్చింది. ఇది ఎలా ఫేమస్ అయిందంటే, భక్తులు పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అండ్ వర్డ్ మౌత్, పర్సన్ టు పర్సన్ అందరికీ షేర్ చేయడం. హనుమాన్ జయంతి అండ్ స్పెషల్ డేస్కు చాలా హ్యూజ్గా క్రౌడ్ రావడం, ఇలా చాలా జరిగేదంట. అందుకని చాలా ఫేమస్ టెంపుల్ అని. ఈ సరౌండింగ్ అంటే ఎంపీ భిండ్ డివిజన్, గ్వాలియర్, ఇక్కడ ఆగ్రా సైడ్, ఇటు 4 దిక్కుల నుంచి 4 స్టేట్లు ఉన్నాయి కదా, అందుకని చాలా ఫేమస్ ఇది. ఒకవేళ మీరు కూడా వస్తే కామెంట్ చేయండి నాకు. సరే, కొద్దిసేపు టైం పాస్ చేసినాం కానీ చాలా మంచి ఫేమస్. చాలా బాగానే కట్టారు కానీ ఫోన్ ఎలో చేయలేదు. ఫోన్ ఎలో లేదంట లోపల. అందుకని నేను బయటనే వీడియోలు తీసిన కొన్ని స్లిప్స్. సో అవి చూపించిన, స్టార్ట్ చేసినాం. దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. తినేసినాం, ఇంకా స్టార్ట్ చేసినాం. చూపిస్తున్నా వీడియోని ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాం. ఓకే, బాయ్. క్లారిటీగా వస్తలేదు మాటలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా క్లారిటీగా వస్తుందని